కలియుగ వైకుంఠం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల. అక్కడ జరిగే ప్రతి సేవ, ప్రతి కైంకర్యం వందలాది ఏళ్ల నాటి ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం అత్యంత పవిత్రంగా జరుగుతాయి. శ్రీవారి సన్నిధిలో రాజుకైనా పేదవాడికైనా భక్తుడు అన్న ఒకే ఒక్క గుర్తింపు ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులు తమ అహంకారాన్ని, అధికారాన్ని దేవుడి దగ్గర కూడా ప్రదర్శించాలని చూసి భంగపడుతుంటారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. తిరుమలలో శ్రీవారికిచ్చే తొలి హారతి హక్కు కర్ణాటక ప్రభుత్వానిదేనని, ఆ హారతి తమకే దక్కాలని ఆయన చేసిన కామెంట్స్ భక్తుల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అసలు డీకే శివకుమార్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? ఆయనకు తిరుమల సాంప్రదాయాలు తెలియక మాట్లాడారా, లేక ఉద్దేశపూర్వకంగానే వివాదం సృష్టించారా? అసలు శ్రీవారికి తొలి హారతి ఇచ్చే అరుదైన భాగ్యం మైసూరు మహారాజా కుటుంబానికే ఎందుకు దక్కింది? చరిత్ర ఏం చెబుతోంది? ఆగమ శాస్త్ర నిబంధనలు ఏమి స్పష్టం చేస్తున్నాయి? డీకే వ్యాఖ్యలపై టీటీడీ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో డీప్ అనాలిసిస్ చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు నిలయం. కానీ రాజకీయ నాయకుల అనాలోచిత వ్యాఖ్యలు తరచూ ఈ పవిత్ర క్షేత్రాన్ని వివాదాల్లోకి లాగుతున్నాయి. తాజాగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ శ్రీవారి తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ఇచ్చే తొలి హారతి హక్కు కర్ణాటక రాష్ట్రానిదేనని, ఆ సాంప్రదాయాన్ని టీటీడీ గౌరవించాలని ఆయన డిమాండ్ చేయటం వివాదానికి ఆజ్యం పోసింది. డీకే శివకుమార్ లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశంపై ఎందుకు మాట్లాడారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆయనకు నిజంగానే తిరుమల ఆలయ ఆగమ శాస్త్ర నిబంధనలు, చారిత్రక నేపథ్యం తెలియక మాట్లాడారా, లేక కర్ణాటక ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న కోణంలో తీవ్ర చర్చ జరుగుతోంది. దేవుడి సంప్రదాయాల గురించి మాట్లాడే ముందు కనీస అవగాహన ఉండాలని భక్తులు మండిపడుతున్నారు. అసలు తిరుమలలో తొలి హారతి విశిష్టత ఏంటో ప్రతి భక్తుడు తెలుసుకోవాలి. ప్రతిరోజు వేకుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పిన తర్వాత బంగారు వాకిలి తెరిచి స్వామివారికి మొట్టమొదటగా సమర్పించే హారతినే నవనీత హారతి లేదా తొలి హారతి అంటారు. వెన్నతో కలిపిన ఈ హారతిని స్వామివారికి సమర్పించడం వెనుక వందలాది ఏళ్ల నాటి భక్తి, సంప్రదాయం దాగి ఉన్నాయి. ఈ హారతిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. డీకే శివకుమార్ వ్యాఖ్యలతో వివాదం ముదరకముందే టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తొలి హారతిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. శ్రీవారికి తొలి హారతి ఇచ్చే హక్కు కర్ణాటక ప్రభుత్వానికి లేదని, అది కేవలం మైసూరు మహారాజా కుటుంబానికి మాత్రమే ఉన్న చారిత్రక హక్కు అని కుండబద్దలు కొట్టారు. టీటీడీ ఇచ్చిన ఈ వివరణతో భక్తుల సందేహాలు పటాపంచలయ్యాయి. రికార్డులతో సహా టీటీడీ అధికారులు వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంతో కర్ణాటక ప్రభుత్వ వాదనలో పసలేదని తేలిపోయింది. టీటీడీ ఇచ్చిన వివరణను దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, పీఠాధిపతులు పూర్తిగా సమర్థిస్తున్నారు. రాజకీయ అధికారానికి, వంశపారంపర్యంగా వస్తున్న భక్తికి ముడిపెట్టడం దారుణమని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు మైసూరు సంస్థానాన్ని పాలించిన మహారాజులు స్వామివారికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆ హక్కు దక్కింది తప్ప అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన హక్కు కాదని టీటీడీ స్పష్టం చేయటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
డీకే శివకుమార్ వ్యాఖ్యలకు టీటీడీ గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది. కానీ ఇక్కడ సగటు భక్తుడికి వచ్చేటువంటి అతిపెద్ద సందేహం, అసలు శ్రీవారి ఆలయంలో తొలి హారతి ఇచ్చేటంతటి అరుదైన అత్యున్నతమైన హక్కు మైసూరు మహారాజా కుటుంబానికి ఎందుకు దక్కింది? పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఎంతోమంది స్వామివారికి సేవలు చేశారు కదా, మరి మైసూరు రాజులకే ఈ ప్రత్యేకత ఎందుకు? చరిత్ర పుట్టలోకి వెళితే స్వామివారికి మైసూరు సంస్థానానికి మధ్య ఉన్న ఆ అద్భుతమైన భక్తి బంధం ఏంటి? లెట్స్ కంటిన్యూ. తిరుమల శ్రీవారికి తొలి హారతి ఇచ్చే హక్కు మైసూరు మహారాజు కుటుంబానికి దక్కటం వెనుక ఒక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉంది. 18వ శతాబ్దంలో మైసూరు సంస్థానాన్ని పాలించిన వడియార్ వంశస్థులు శ్రీవారికి పరమభక్తులు. వారు స్వామివారి కైంకర్యాల కోసం, నిత్య నైవేద్యాల కోసం అపారమైన సంపదను, వందలాది ఎకరాల భూములను దానంగా ఇచ్చారు. వారి భక్తి ప్రపత్తులకు మెచ్చి నాటి ఆలయ నిర్వాహకులు, మహంతులు వారికి ఈ తొలి హారతి హక్కు కల్పించారు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఒకానొక దశలో తిరుమల ఆలయం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, నిత్య నైవేద్యాలకు కూడా ఆటంకం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు మైసూరు మహారాజులు ముందుకొచ్చారు. స్వామివారి సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా భారీగా నిధులు సమకూర్చారు. కర్ణాటకలోని పలు గ్రామాలను స్వామివారికి మాన్యంగా రాసిచ్చారు. ఆ కృతజ్ఞతతోనే, ఆ భక్తికి గుర్తింపుగానే సుప్రభాతం తర్వాత స్వామివారికి సమర్పించే తొలి నవనీత హారతిని మైసూరు మహారాజుల పేరు మీద సమర్పించే సంప్రదాయం మొదలైంది. ఇక్కడే కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అతిపెద్ద లాజిక్ మిస్ అయ్యారు. మైసూరు మహారాజులు ఆ దాన ధర్మాలు చేసింది వారి వ్యక్తిగత భక్తితో, వారి సొంత ఖజానా నుంచి. అది రాజరికం ఉన్న కాలం. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది. మైసూరు సంస్థానం కర్ణాటక రాష్ట్రంలో విలీనమైంది. అంతమాత్రాన మహారాజుల వ్యక్తిగత భక్తికి దక్కిన హక్కును నేటి రాజకీయ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తిరుమలలో ఏ సేవ జరిగినా, ఏ హారతి ఇచ్చినా అది వైఖానస ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారమే జరుగుతుంది. ఈ నిబంధనలు వ్యక్తులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, రాజకీయ నాయకుల హోదాలను బట్టి మారవు. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించడమే టీటీడీ బాధ్యత. మైసూరు మహారాజా కుటుంబం తరపున నేటికి ప్రతిరోజు స్వామివారికి ఆ తొలి హారతి కైంకర్యం జరుగుతూనే ఉంది. అందులో కర్ణాటక ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని ఆగమ పండితులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం, తమ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవటం కోసం దేవుడిని, ఆలయ సంప్రదాయాలను వాడుకోవటం అత్యంత దుర్మార్గం. డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని పంపే ప్రమాదం ఉంది. టీటీడీ కావాలనే కర్ణాటకకు అన్యాయం చేస్తుందన్న భావనను క్రియేట్ చేసే కుట్ర ఇందులో దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని పండితులు హెచ్చరిస్తున్నారు. తిరుమల అనేది ఏ ఒక్క రాష్ట్రానికో, ఏ ఒక్క ప్రభుత్వానికో సొంతం కాదు. అది విశ్వ మానవాళికి చెందినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ నిబంధనలు అందరికీ ఒకటే. ఈ తొలి హారతి వివాదం ద్వారా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి డిమాండ్లే చేస్తే పరిస్థితి ఏంటి? అసలు తొలి హారతి నిబంధనలు ఏం చెప్తున్నాయి? దేవుడి సన్నిధిలో అహంకారాన్ని పక్కన పెట్టి శరణాగతి భావంతో రావాలన్న కనీస సత్యాన్ని నేటి పాలకులు ఎందుకు మర్చిపోతున్నారు? లెట్స్ కంటిన్యూ.
తిరుమల తొలి హారతి నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శ్రీవారికి సమర్పించే ప్రతి కైంకర్యానికి ఒక దాత లేదా ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. మైసూరు మహారాజుల పేరు మీద జరిగే ఈ నవనీత హారతికి అవసరమైన నెయ్యి, ఇతర ద్రవ్యాలను నేటికి ఆ కుటుంబం ఏర్పాటు చేసిన ట్రస్టుల ద్వారానే సమకూరుస్తున్నారు. జియ్యంగార్ల పర్యవేక్షణలో అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య ఈ హారతి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో ప్రభుత్వాల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం లేదు. డీకే శివకుమార్ డిమాండ్ను ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే రేపొద్దున మహారాష్ట్ర సీఎం వచ్చి మాకో హక్కు కావాలంటారు. తమిళనాడు సీఎం వచ్చి చోళుల పేరు మీద మాకో హక్కు కావాలంటారు. ఇలా ప్రతి రాష్ట్రం రాజకీయ డిమాండ్లు చేయటం మొదలుపెడితే ఇక తిరుమల ఆలయం రాజకీయ రణరంగంగా మారిపోదా? సంప్రదాయాలు మంటగలిసిపోవా? అందుకే టీటీడీ ఈ విషయంలో అత్యంత కఠినంగా స్పష్టంగా వ్యవహరించడం అభినందనీయం. శ్రీవారి ఆనంద నిలయం ముందు నిలబడినప్పుడు దేశ ప్రధానైన సామాన్య భక్తుడైనా 2 చేతులు జోడించి నమస్కరించాల్సిందే. అక్కడ నా హోదా ఏంటి, నా అధికారం ఏంటి అని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. డీకే శివకుమార్ లాంటి నేతలు ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుడికి ఏమివ్వాలన్నా అది భక్తితో ఇవ్వాలి తప్ప హక్కుగా డిమాండ్ చేసి లాక్కోలేమన్న బేసిక్ లాజిక్ను రాజకీయ నాయకులు మర్చిపోవటం శోచనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల ధార్మిక సంస్థ. దానికంటూ కొన్ని నియమావళి, ఆగమ సలహాల మండలి ఉన్నాయి. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, బహిరంగంగా విమర్శలు చేయటం మానుకోవాలి. ఏదైనా సందేహం ఉంటే అధికారులతో మాట్లాడి తెలుసుకోవాలి తప్ప ఇలా మైకులు ముందుకొచ్చి వివాదాలు సృష్టించడం వారి స్థాయికి తగదని మేధావులు హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఈ తొలి హారతి వివాదంలో టీటీడీ వ్యవహరించిన తీరు శ్రీవారి భక్తులకు కొండంత భరోసాను ఇచ్చింది. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా వాస్తవాలను నిర్భయంగా వెల్లడించి సంప్రదాయాల పరిరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని టీటీడీ నిరూపించుకుంది. డీకే శివకుమార్ కూడా వాస్తవాలు తెలుసుకుని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే ఆయన హుందాతనం పెరుగుతుంది. శ్రీవారి సన్నిధిలో వివాదాలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తిరుమల ఇది అహంకారాన్ని వదిలేసి ఆత్మసమర్పణ చేసుకునే పవిత్ర స్థలం. ఇక్కడ చరిత్రను మార్చలేం, సంప్రదాయాలను శాసించలేం. 100 ఏళ్ల క్రితం మైసూరు మహారాజులు చూపించిన నిస్వార్థ భక్తికి దక్కిన బహుమతే ఈ తొలి హారతి. ఆ భక్తిని, ఆ వారసత్వాన్ని నేటి రాజకీయ ప్రభుత్వాలు తమ ఖాతాలో వేసుకోవాలని చూడడం హాస్యాస్పదం. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు కేవలం అవగాహన లోపంతో చేసినవిగా మిగిలిపోవాలి తప్ప దానికి రాజకీయ రంగు పొలమకూడదు. టీటీడీ ఇచ్చిన స్పష్టమైన వివరణతో ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలి. రాజకీయ నాయకులు తమ పాలిటిక్స్ను అసెంబ్లీలకే పరిమితం చేసి ఆలయాలను, ఆగమ శాస్త్రాలను ప్రశాంతంగా వదిలేయాలి. అప్పుడే ఆ 7 కొండలవాడి కరుణ అందరిపైన ఉంటుంది.